మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే మైథాలజీ మూవీ గాడ్ ఆఫ్ వార్ పై రోజుకొక వార్త సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ ఉంది. గాడ్ ఆఫ్ వార్ కథను కుమారస్వామి వైభవంతో రెడీ చేసుకున్నారు గురూజీ. అయితే ముందు ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేశారు. గాడ్ ఆఫ్ వార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతోందనే వార్తలు కూడా వినిపించాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలే. అయితే డబుల్ హ్యాట్రిక్ కి నాంది పలికేలా ఈసారి మైథాలజీ కథతో అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేశారు త్రివిక్రమ్. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతి నుంచి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయింది. ఎన్టీఆర్ కూడా మురుగన్ బుక్ ని చేతిలో పట్టుకుని కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తరం హీరోల్లో మైథాలజీ అంటే గుర్తొచ్చే హీరో ఎన్టీఆర్. రాజమౌళితో యమదొంగ చేసిన అనుభవం ఉన్న తారక్ గాడ్ ఆఫ్ వార్ సినిమాకు పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. అయితే మళ్ళీ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కాదని అనడంతో అల్లు అర్జున్ దగ్గరికి గాడ్ ఆఫ్ వార్ వెళ్ళిందని వార్తలు వచ్చాయి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ లైనప్ ఒక రేంజ్ లో ఉంది. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అంతేకాదు సందీప్ వంగ, సంజయ్ లీలా బన్సాలి ఇలా క్రేజీ డైరెక్టర్స్ అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అంటూ ఉన్నారు. అయితే మధ్యలో అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మాత అయిన బన్నీవాస్ గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది అన్నట్టుగానే హింట్ ఇచ్చారు. మరోపక్క ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా 2 చేసే ప్లాన్ లో ఉన్నారు. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ చేతి నుంచి వెళ్ళిందన్న వార్తలు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అనుకునేలోగా మళ్ళీ త్రివిక్రమ్ తారక్ తోనే ఆ సినిమా చేస్తారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ముగించేసరికి త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం పూర్తి చేస్తారు. సో ఇద్దరు కలిసి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో గాడ్ ఆఫ్ వార్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు అని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఏది ఫిక్స్ అయ్యే అవకాశం అయితే లేదు. గాడ్ ఆఫ్ వార్ హీరో ఎవరు అన్న దాని మీద ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది కానీ దానికి ఒక క్లారిటీ మాత్రం రావట్లేదు.